హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన వెజిటబుల్స్ తీసుకొచ్చాం కదండీ! ఆ రోజు తీసిన వీడియో ఇది. ఇదొచ్చేసి వీడియోలో పెట్టలేదనమాట. ఇదేంటంటే కాలీఫ్లవర్ అండి. చాలా పెద్ద సైజులో ఉందండి అసలు కాలీఫ్లవరు. ఏందంటే ఇంత సైజులో అసలెప్పుడు చూడలేదు. చిన్న సైజులో చూసాం గానీ బండ్ల మీద అది. ఇగ ఇంత సైజులో అసలెక్కడా చూడలేదనమాట మార్కెట్‌లో. ఇగ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇంకా ఇంత వెడల్పుగా, ఇంత పెద్దగా ఉంటదా అని చెప్పి. ఒక చేత్తో పట్టుకుంటే ఏందంటే బురువు కనిపిస్తుంది బాగా. ఎక్కడ కింద పడతదో అని చెప్పి అనిపించింది వీడియో తీసేటప్పుడు. చాలా పెద్దగా ఉందండి. మార్కెట్‌లో ఏందంటే ఇంక వేరే సైడ్ ఎళ్తే ఏదన్నా చిన్నయి గూడా ఉండేయేమో. మేమైతే ఇంకెళ్ళలేదు. హడావుడిలో ఏందంటే ఇంక సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి తీసుకొనొచ్చామనమాట. ఇంక 2 టైమ్స్ వండుకోవచ్చనని చెప్పేసి. అది గూడా ఏందంటే ఇక వైట్ మీద కూరగాయలు అది ఏస్తే నలిగిపోతదన్నట్టుగా ఇంక జాగ్రత్తగా తీసుకొనొచ్చాము. ఇక్కడొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు చిక్కుడుగాయలని చెప్పాను గదండీ! ఎర్ర చిక్కుడుగాయల హార్వెస్టింగ్ వీడియో ఒకటి పెడతానని చెప్పాను గదా! అదొచ్చేసి లాంగ్ వీడియో ఒకటి పెట్టానండి హార్వెస్టింగు. చాలా బావుంది. ఇంట్రెస్ట్‌గా ఉందండి. అసలు కోస్తుంటే చిక్కుడుగాయలనేది కోస్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిచ్చింది. ఇక్కడేందంటే ఒక్కొక్కసాట ఏందంటే ఇంకా ముదరలేదనమాట చిక్కుడుగాయలు. ఇంక పూత ఏదన్నా వచ్చిందేమోనని జెప్పేసి చూద్దామనని చెప్పి వీడియో తీశాననమాట. కానీ ఎక్కడా పూతయితే కనిపించలేదు. మరి ఈసారి మరి నాకు తెలిసి దొరకకపోవచ్చు చిక్కుడుగాయలొచ్చేసి. ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపించింది. ఇక మాక్సిమం కాకర చెట్టు గూడా మొత్తం అయిపోయిందండి. కాపు గూడా అయిపోయింది. ఇంకా ఎంతవరకు దొరుకుతాయి అనేది చూడాలి. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా చాలా సార్లు నాటాం గానీ అసలు రాలేదనమాట. చిన్న తీగ ఏదో వచ్చింది. చూపిస్తాను అది గూడా. ఇక్కడ జామ చెట్టు దగ్గర నాటాను. అది ఎలా వస్తదనేది చూడాలి ఇంకా. ఇక్కడొచ్చేసి ఒక్కసాటే కనిపించిందండి పూత. ఇదిగో చూసారు గదా! కలర్‌ఫుల్‌గా చాలా బావుంది కలరయితే. ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.